ఆసియా కప్ లో భాగంగా ఈ నెల 14న భారత్ పాకిస్తాన్ జట్ల మధ్య జరగబోయే మ్యాచ్ పై దేశవ్యాప్తంగా ఉత్కంఠ వాతావరణం నెలకొంది. ఈ హై వోల్టేజ్ పోరు కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. రెండు జట్ల మధ్య ఎప్పటిలాగే రగడలు రసవత్తరంగా పోటీ ఉండబోతుందన్న అంచనాలు ఉన్నాయి. ఈ మ్యాచ్ పై బీసీసీఐ ఇప్పటికే అధికారిక ప్రకటన చేసింది. అంతేకాక మ్యాచ్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన టీజర్ ను గిల్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఆట మొదలెడదామా అని క్యాప్షన్ ఇచ్చాడు. ఇది క్షణాల్లోనే వైరల్ గా మారి అభిమానుల్లో హుషారును రెట్టింపు చేసింది. అయితే ఈ మ్యాచ్ పై దేశవ్యాప్తంగా చర్చ కూడా మొదలైంది. దాయాది దేశం పాకిస్తాన్ తో ఆట ఆడకూడదని కొందరు సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఒక రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఆయన తన ట్వీట్ లో యువర్ గేమ్ విల్ బి ఓవర్ బ్రో ది డే యూ గైస్ ప్లే ఏ మ్యాచ్ విత్ అవర్ ఎనిమీ పాకిస్తాన్ అని రాశారు. ఈ ట్వీట్ చూసి నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు ఆయన అభిప్రాయాన్ని సమర్థిస్తుంటే మరికొందరు క్రికెట్ను కేవలం క్రీడగా మాత్రమే చూడాలని చెబుతున్నారు. ఇప్పుడు ఒకే ఒక ప్రశ్న అందరి నోట, పాకిస్తాన్ పై మళ్ళీ భారత్ గెలుస్తుందా లేక ఈసారి పాకిస్తాన్ షాక్ ఇస్తుందా అని. ఏది ఏమైనా ఈ మ్యాచ్ కేవలం ఆసియా కప్ లోని పోరాటం మాత్రమే కాకుండా కోట్లాది అభిమానుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకునే అవకాశం ఉందని చెప్పవచ్చు.